పరుగులు పెట్టడం లేదు. ప్రపంచానికి బ్లూ జోన్స్ గురించి తొలిసారి పరిచయం చేసిన డాన్ బ్యూట్నర్ ప్రముఖ పాత్రికేయుడు, రచయిత. ఆయన రాసిన అనేక పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్లూ జోన్స్ విశేషాలను వెల్లడించాడీయన. బ్లూ జోన్స్ ఆలోచన ఎలా వచ్చింది? ప్రపంచ వైవిధ్యాన్ని కళ్ళారా చూడాలనేది నా కల. అందుకే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చేరాను. పాత్రికేయ వృత్తిరీత్యా అనేక ప్రాంతాలు తిరిగే అవకాశం వచ్చింది. అలా వెళ్ళినప్పుడు గ్రీస్లోని ఇకారియా, కాలిఫోర్నియాలోని నికోయా, ఇటలీలోని సర్దీనియా, జపాన్లోని ఒకినావాల ప్రజల జీవన విధానంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపించాయి. ప్రపంచంలోనే అత్యధిక జీవితకాలం బతికినట్టు గణాంకాల ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాం. ఇవన్నీ సముద్ర తీర ప్రాంతాలు కావడం విశేషం. మీకంటే ముందు బ్లూ జోన్స్ గురించి ఎవరైనా ప్రస్తావించారా అని అడిగితే, 25 ఏళ్ల కిందట ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అధ్యయనం ఒకటి చదివాను. రోగాలు లేకుండా ఎక్కువ కాలం జీవించిన ప్రజలు జపాన్లోని ఒకినావాలో ఉన్నట్లు అందులో ఉంది. ఏంటి వీరి జీవన రహస్యం తెలుసుకోవాలన్న కుతూహలం బయలుదేరింది. ఇలాంటి ఆరోగ్యవంతులు ఒక్క జపాన్లోనే కాదు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికాల్లోనూ ఉంటారన్న ఆలోచనతో అన్వేషణ మొదలుపెట్టాం. అత్యధిక జీవితకాలంలోని రహస్యం ఏంటి? ముందుగా ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి బిహేవియరల్ ఎకనామిక్స్ గురించి చెప్పాలి. అది మనందరి జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది. ఆధునిక ప్రపంచం అందులో బందీ అయిందనే చెప్పొచ్చు. ఒక చిన్న ఔషధ గుళిక వేసుకుంటేనో, ఒక సప్లిమెంట్ వాడితేనో, ఇంకా చెప్పాలంటే సూపర్ ఫుడ్ తింటేనో, జిమ్కెళ్ళి వ్యాయామం చేస్తేనో ఎక్కువ కాలం బతుకుతామని ఉత్పత్తిదారులు మనకు భ్రమల్ని కల్పిస్తున్నారు. ఇక్కడే మనం విఫలమవుతున్నాం. ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంచుతామంటూ ఆకట్టుకునే కొత్త కొత్త బిజినెస్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు చాలానే వస్తుంటాయి. ప్రతిసారి వాళ్ళ బుట్టలో పడుతూనే ఉన్నాం. కొనుగోళ్లతో వినియోగదారులం అవుతూనే ఉన్నాం. అంతేకాని మనం నమ్మినట్లు సంపూర్ణ ఆరోగ్యవంతులమై నిండు నూరేళ్లు జీవించడం లేదు. అదంతా కేవలం మార్కెట్ మాయాజాలం అంతే. అంటే ఆధునిక తరమంతా ఈ బిహేవియరల్ ఎకనామిక్స్ ప్రవాహంలో కొట్టుకుపోతోందన్నమాట. కానీ బ్లూ జోన్స్లోని ప్రజలు మాత్రం ఇలాంటి ప్రభావాలకు లోను కావడం లేదు. బ్లూ జోన్స్ వాసులు ఏం తింటున్నారు? ఆయా ప్రాంతాల్లో సహజంగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, గింజలు, పండ్లతో పాటు వృక్ష సంబంధిత ప్రోటీన్లను మాత్రమే తీసుకుంటున్నారు. బీన్స్, రైస్, చిలకడదుంపలు, చేపలు ఆహారంలో భాగం అవుతున్నాయి. అక్కడ ఆరోగ్య వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? 80 ఏళ్ల కిందట ఇన్ఫెక్షన్లు, కలరా, మలేరియా, డయేరియా, న్యూమోనియా వంటివన్నీ ప్రపంచాన్ని పట్టిపీడించేవి. ఈ వ్యాధులతో కొన్ని లక్షల మంది మరణించారు. కానీ బ్లూ జోన్స్లో మాత్రం ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో అమెరికాలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. అమెరికన్లు తినే ప్యాకేజ్ ఫుడ్, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒంటరితనం వంటివన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. మరి ఇండియా పరిస్థితి ఎలా ఉంది? మిగిలిన చాలా దేశాలతో పోలిస్తే భారత్లో రుచికరమైన చౌకధరలో లభించే ఆహారం బాగా లభ్యమవుతోంది. కుటుంబ, సామాజిక సంబంధాలు బాగున్నాయి. ఇక్కడున్న పెద్ద సమస్య అపరిశుభ్రత, సరైన పారిశుద్ధ్య వ్యవస్థ లేకపోవడం, దానికి తోడు జనం విపరీతంగా గుంపులు పోగొతుండటం. దీనివల్ల అంటువ్యాధుల ప్రమాదం తలెత్తుతోంది. ఆసియా ఖండంలో బ్లూ జోన్ దగ్గరున్న దేశం. నిజానికి జనసాంద్రత రీత్యా చూస్తే ఇండియాలో కంటే సింగపూర్లోనే ఎక్కువ. అయినా సరే అక్కడ అపరిశుభ్రతకు తావులేదు. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఆ దేశం. ప్రభుత్వ వైద్య ఆరోగ్యాలపై దృష్టి పెడుతుంది. సింగపూర్లో కూడా ఆయు ప్రమాణాలు బాగానే ఉన్నాయి. కొంతలో కొంత బ్లూ జోన్కు దగ్గరున్న దేశం అది. భవిష్యత్తులో బ్లూ జోన్స్ పదిలమేనా? ఇంకో 20 ఏళ్లలో ఇవన్నీ మాయమైపోవడం ఖాయం. ఎందుకంటే ఇక్కడ కూడా కార్ల దిగుమతి బాగా పెరిగింది. స్వచ్ఛమైన గాలిని కాలుష్యకాసారంగా మార్చే తొలిశత్రువు కారు. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ బ్లూ జోన్స్ భావన తగ్గిపోతూ వస్తుంది. అమెరికన్ల జీవనశైలిలో భాగమైన రెడీమేడ్ ఫుడ్ సైతం బ్లూ జోన్లలోకి మెల్లగా ప్రవేశిస్తోంది. చాలా చోట్ల మెక్డొనాల్డ్, బర్గర్ కింగ్ల వంటివన్నీ వచ్చేస్తున్నాయి. వీటి దుష్ప్రభావంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. బ్లూ జోన్స్లలోని ప్రజల ఆయు ప్రమాణాలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నది మా అంచనా. అయితే ప్రపంచంలోని మరికొన్ని ప్రదేశాల్లో కొత్తగా బ్లూ జోన్స్ పుట్టుకొచ్చే అవకాశమూ లేకపోలేదు. వీళ్ళ జీవితంలో నవ్వులు లేని రోజులు ఉండవు. కుటుంబ పెద్దలంటే